దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము నుండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూసి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో యూదుల పండుగకు ఆయన యెరూషలేము వెళ్ళవలసి వచ్చిన్నది. ఆయన ప్రయాణములో ఆయన బెతెస్దా అనే కోనేరు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అనేక మంది రోగులు ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, మగవారు, పక్షవాయువు గలవారు, ఎలాగున అనేక రోగపీడితములు కలిగిన వారు ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నారు. అయితే దేవదూత ఆయా సమయాలలో వచ్చినప్పుడు నీళ్లు కదిలించి ఎవరైతే మొదట దిగుతారో వారికి స్వస్థత వచ్చేది. యేసుప్రభువారు ఆ బలహీనమైన వారి మధ్యకు వెళ్ళి అక్కడ 38 సంవత్సరాల నుండి పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తిని ఆయన చూశారు. పడిపోయిన స్థితి నుండి లేవనెత్తు దేవుడై ఉన్నారు ఆయన గనుక అతని మీద ఆయన జాలిపడ్డారు. ప్రియులారా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు గనుక అతని దగ్గరకు ఆయన వెళ్ళారు. యేసుప్రభువారు వయసు చిన్నది, రోగి వయసు చాలా పెద్దది. అతను ఎరిగి అతని దగ్గరికి వెళ్ళంటున్నాడు, నీవు స్వస్థత కావాలా నీకు అని అడిగారు. అతడంటూ ఉన్నాడు, అయ్యా, ఈ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందు వెళతారో వాళ్ళ స్వస్థత వచ్చింది, నన్ను ఎవరు తీసుకుని వెళతారు, నాకు సహాయం ఎవరు చేయటం లేదు అని దేవునితో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అవును ప్రియులారా, కష్ట సమయంలో ఎవరు సహాయం చేస్తారండి? అన్నీ బాగుంటే అందరూ కూడా ప్రేమిస్తారు. కలిగిన వారైతే అనేక మంది స్నేహితులు ఉంటారు. పేదవాడికి, బలహీనుడికి ఎవరు స్నేహితులు ఉంటారండి? అటువంటి పడి ఉన్న స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు చూసి, యేసయ్య చూసి, నీకు స్వస్థత ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అన్నప్పుడు తన బాధంతా చెప్పాడు. దేవుడు జాలిపడి, నీవు లేచి నీ పరిపత్తికుని నడువు అని చెప్పినప్పుడు వెంటనే అతను స్వస్థత పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందులు గుండా ప్రయాణము చేస్తున్నాయి. ఎన్నిక లేని కుటుంబముగా నేను ఉన్నాను. నా హృదయ వేదన ఈ మనుషులకు తెలియదు. నా కుటుంబ పరిస్థితులను కూడా బలహీనంగా ఉంటూ ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు నేను కృంగిపోతున్నారా? ఈ వేదన నుండి, ఈ బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని బాధపడుతున్నారా? అయితే ఈ రోజున దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు కనుక నీవు మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులకు చెప్పకుండా దేవుని వైపు చూడగలిగితే, దేవుడు 38 సంవత్సరాలు రోగముతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసిన దేవుడు నీ కార్యము చేయలేడా? గనుక విశ్వాసం ఉంచి దేవుని యందు యథార్థమైన జీవితంలో ప్రార్థించగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే దేవుడు నీ మొరాలకిస్తాడు. ప్రియా స్నేహితుడా, సోదరి, ఏ కార్యము గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యము జరిగిస్తారు. ఆ యొక్క పక్షవాయు కలిగిన వ్యక్తి తనకు ఎటువంటి సహాయం లేదని నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూశాడు గనుక దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుని వైపు చూసే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేసి మేలు చేస్తాడు. ఉదయకాల సమయంలో అటువంటి మేలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి
ఈరోజు మాతో నేరుగా మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. నాయన, పడిపోయిన స్థితి నుండి లేవనెత్తు దేవుడివై నువ్వు ఉన్నావు. ఆ పక్షవాయువు గల వ్యక్తిని చూసి జాలిపడ్డావు నాయన. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు, అందరి కోసం ప్రాణం పెట్టిన తండ్రివి. ఈ లోకంలో నీలా ఎవరూ ప్రేమించరు నాయన. తల్లైన మర్చిపోతుంది కానీ నువ్వు మరివని దేవుడు నాయన. అందును బట్టి నీ పాదాలు కొందనాలు. మా స్థితిగతులన్నిటిని ఎరిగిన దేవుడు కనుక నీ మీద ఆధారపడుతున్నాము. నిరీక్షణతో నీ సహాయము కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. మా సమస్యలను విడిపించండి, ప్రతి ఒక్క బలహీనతను విడిపించండి. మీ సహాయము చేత నిలబెట్టమని, ఆదుకోమని, ఆదరించమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినమంతా కాపాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.